హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ రియాన్షిక వ్లాగ్స్. ఈరోజు ఏ వీడియో అని మీకు తమ్నైల్ చూసి అర్థమై ఉంటుంది. సో మేము హౌస్ కొన్నాం కదా, హౌస్కి బిల్డర్ కొన్ని ప్రొవైడ్ చేస్తాడు, కొన్ని ప్రొవైడ్ చేయడు. సో కొన్ని ఇస్తాడు, కొన్ని ఇవ్వడు అనమాట. మనం కొన్ని మనమే తీసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఇవన్నీ కూడా ఆన్లైన్లోనే పర్చేస్ చేశాను, అండర్ బడ్జెట్లోనే పర్చేస్ చేశాను. ఎవరైనా కొత్త హౌస్ కొనుక్కున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి యూజ్ అవుతుందని ఈ వీడియో చేస్తాను. సో మీకు యూజ్ అయితే తీసుకోండి, తప్పకుండా యూజ్ అవుతుంది. ఇంకా కొంతమంది ఇళ్ళల్లో కూడా కావాల్సి ఉంటే తీసుకోండి, బాగున్నాయి క్వాలిటీ. ఇవన్నీ నేనేది ఎందుకు తీసుకున్నానంటే, మా ఆయన ఆఫీస్కి వెళ్తాడు, నువ్వన్నీ షాపింగ్ నువ్వే చూసుకోవాలని చెప్పేసి నాకు చెప్పినారు. తను వచ్చిన తర్వాత తన క్వాలిటీ బాగుంటే ఓకే అంటారు, లేకపోతే రిటర్న్ పెట్టేస్తాను అనమాట. ఇవన్నీ మనం తీసుకోవాల్సిందే. బిల్డర్ ఏం ప్రొవైడ్ చేయడు, జస్ట్ ట్యాప్స్, సింక్ అవన్నీ ప్రొవైడ్ చేస్తాడు. కొన్ని చేస్తారు, కొన్ని చేయరు కదా. రిమైనింగ్ అన్నీ మనమే తెచ్చుకోవాలి. అవి చూపిస్తే ఏమేమి తీసుకున్నానని చూసేయండి. ఫస్ట్ అయితే బాత్రూంలోకి సోప్స్ అవన్నీ పెట్టుకోవడానికి మనకి కావాలి కదా. ఇవైతే స్ట్రాంగ్ ఉంటాయని చూస్తాను. ఫస్ట్ వేరేది పెట్టా, బట్ అది స్ట్రాంగ్గా రాలేదనేసి రిటర్న్ పెట్టేసిన. ఇవైతే చాలా స్ట్రాంగ్, వెయిట్ ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇవి ఇప్పుడు వుడ్ వర్క్ జరుగుతుంది కదా, ఇప్పుడే పెడితే అంత గలీజ్ అయిపోతుంది అనేసి ఇప్పుడే అంత తర్వాత ఫిట్టింగ్ చేస్తారంట. సో దీనికి గ్లాసులు వచ్చినాయి అనమాట. దీంట్లో చూపిస్తా, ఓపెన్ చేసి. సో 2 బాత్రూమ్స్ ఉన్నాయి. ఒకటి మాస్టర్ బెడ్రూమ్లో ఉంది, కామన్ బెడ్రూమ్లో నుంచి కామన్ వాష్రూమ్ ఉంది. ఇది సో ఇట్లా వచ్చింది. అంటే నార్మల్ ప్లాస్టిక్ తీసుకుంటే మళ్ళీ పోతుంటాయని ఒకటేసారి స్టీల్ తీసుకున్న. చాలా స్ట్రాంగ్, వెయిట్ కూడా ఉంది. అండర్ బడ్జెట్లోనే వచ్చేసింది. ఇది 250 సంథింగ్ పడింది నాకు. లింక్స్ కావాలంటే కామెంట్ చేయండి, నాకు మీకు చాలా యూజ్ అవుతుంది. స్ట్రాంగ్ కూడా ఉందనమాట. మనం ప్లాస్టిక్ కొనుక్కున్నామంటే మాటికి విరిగిపోతూ ఉంటాయి, మళ్ళీ హోల్స్ మాటికి పెట్టాల్సి వస్తుంది. ఇట్లాంటి స్ట్రాంగ్ తీసుకుంటే వన్ టైం ఒకసారి కొట్టినామంటే బాగా చాలా రోజులు అయితే వచ్చేస్తుంది. నాకు తెలిసి మ్యాక్సిమం ఎన్ని రోజులైనా ఉంటుంది. చాలా స్ట్రాంగ్ ఉంది. అట్లా 2 తీసుకున్నాను అనమాట, 2 బాత్రూమ్స్లోకి. మా ఆయన కూడా ఓకే క్వాలిటీ బాగుంది అన్నాడు. నేను ముందు హౌస్ ఓపెనింగ్ వీడియో అప్పుడు మనీ వచ్చాయన్నా కదా, అవి నా దగ్గరే ఉన్నాయన్నమాట. తను ఇంట్లో కావాల్సినవి తీసుకో, మళ్ళీ మాటికి నాకు కాల్ చేద్దాం, ఆఫీస్లో ఉంటా కదా అన్నాడు. సరేలే అనేసి తీసుకున్న, ఆర్డర్ పెట్టిన. ఇవి గ్లాసులు అనమాట. ఇవి వచ్చినాయి జస్ట్ అంటే బ్రష్లు అవి ఇవి పెట్టుకోవడానికి. ఇక్కడ కూడా హోల్స్ వచ్చినాయి, ఇక్కడ కూడా పెట్టుకుంటారు. ఓకే, బాగుంది, క్వాలిటీ బాగున్నాయి. 2 తీసుకున్న, 2 బాత్రూమ్స్లోకి. మీకు కూడా యూజ్ అవుతుంది. కావాల్సిన వాళ్ళు పింక్ చేయండి, కామెంట్ చేయండి. లింక్ పెడతా. నాకు ఇంకా లింక్ ఎలా పెట్టాలో తెలీదు. ఏమైనా తెలిసిన వాళ్ళు ఉంటే కూడా చెప్పండి ఎలా పెట్టాలో అని. ఇది వాషింగ్ ఏరియా, అంటే వాష్ బేసిన్ ఉంటుంది కదా, హ్యాండ్స్ వాష్ చేసుకుంటాము, దాన్ని ఏమంటారు నాకు తెలియదు. అక్కడ టవల్ హ్యాంగర్ పెడతారు కదా, టవల్ హ్యాంగర్ కోసము. అందుకని చిన్నది ఉంటుంది, 160 రూపీస్. ఇది సేమ్ కాస్ట్లో ఇది కూడా వచ్చిందనమాట. ఇది బాత్రూంలో అయినా పెట్టుకోవచ్చు, మనం అక్కడైనా పెట్టుకోవచ్చు. సో నాకు ఇదే నచ్చింది కాబట్టి ఇదే తీసుకున్నా. ఇది కూడా బాగుంది, స్ట్రాంగ్గానే ఉంది. 160 రూపీస్ ఇది. ఇవి సోప్స్ అవైతే 250 రూపీస్ పడినాయి. బయట ఇంకా ఎక్కువ కాస్ట్ అవుతాయి. నేనేం బయట ఏం తెచ్చుకోను అనమాట. బెంగళూరు అబ్బా చాలా కాస్ట్ ఎక్కువ అనమాట. లివింగ్ కాస్ట్ ఎక్కువ, ఇంకా మళ్ళీ దానికి బడ్జెట్ ఇంకా ఎక్కువ అవుతుంది అనేసి నేను ఆన్లైన్లోనే తక్కువ పడతాను తీసుకున్నా. ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా ఇవన్నీ. ఇవి ఏంటంటే బట్టలు డ్రై చేసుకుంటాం కదా, బట్టలు ఆరేసుకుంటాం కదా, వాష్ చేసినవి డ్రై కోసం. ఇవి ఫోల్డింగ్ అనమాట, ఫోల్డ్ అవుతాయి అనమాట. వాల్స్కి స్టిక్ చేస్తారు. ఇవి
ఐరన్ ఇవి స్ట్రాంగ్ ఉన్నాయి బాగా. మా ఆయనకి చూపెట్టాను ఇవన్నీ. అతనికి మా ఆయనకి అయితే తెలియదు, ఇవన్నీ నేనే చూసి. మనకి అక్కడ ఏమి బిల్డరు పైన బిల్డింగ్ పైన ఆరేసుకోవడానికి ఏం లేదు, బాల్కనీలోనే ఆరేసుకోవాలి కాబట్టి మనం బట్టలు ఆరబెట్టుకోవాలంటే డ్రై చేసుకోవాలి. ఓకే, ఇవి ఫోల్డ్ అవుతాయి అనమాట. ఇవి వాల్స్కి ఇట్లా హుక్ చేస్తారు, ఫోల్డింగ్ అవుతాయి అనమాట. ఇవి కూడా బాగున్నాయి, స్ట్రాంగ్ ఉన్నాయి. మా ఆయనకి చూపెట్టిన స్ట్రాంగ్ ఉన్నాయి, ఉన్నీలే అన్నారు. ఇవి కూడా 250 రూపీస్ సంథింగ్ ఉన్నాయి, 290 అట్లా. ఒకటి యూటిలిటీ ఏరియాలోకి అంటే స్మాల్ కిచెన్లో నుంచి ఉంది యూటిలిటీ ఏరియా మాకు. అక్కడ ఎక్కువ ఏం లెంత్ లేదు కాబట్టి ఇవి తీసుకున్నా. ఇంకా మాస్టర్ బెడ్రూమ్లో నుంచి బాల్కనీ ఉంది, అది పెద్ద ఉంది కాబట్టి 8 feet తీసుకున్నా. బట్ ఇక్కడైతే లేదు, అది అక్కడ ఉంది. హౌస్ దగ్గర పెట్టేసి వస్తాం, వెయిట్ ఉందని. పిల్లలు ఏమైనా వేసుకుంటారేమో, నా పిల్లలు ఎక్కువ అల్లరి చేస్తూ ఉంటారు, అవి ఇవన్నీ పీకేస్తూ ఉంటారు అనమాట. ఎక్కడ ఉన్నట్టు అక్కడ ఉంచరు అన్నీ, అందుకు మళ్ళీ కాళ్ళ పైన అట్లా తగిలించుకుంటారేమో అని కొత్త హౌస్ దగ్గర పెట్టేసి వచ్చినాము. ఇంకా ఇది మాప్స్, పరక స్టిప్ చేస్తాం కదా, దానికి ఏమంటారు, నాకు పరికలు ఉంటాయి కదా, అవి హ్యాంగ్ చేసుకోవడానికి. కింద అంతా గలీజ్గా ఉంటుంది, పిల్లలంతా గలీజ్ చేస్తారనేసి ఇవి తీసుకున్నాను అనమాట. ఇవి కిచెన్లో కూడా యూజ్ చేస్తారు, బట్ నేను అవి కిచెన్లో కూడా యూజ్ చేస్తారంటే నాకు తెలియదు. ఇప్పుడు నేను ఇవి మాప్కి అవన్నీ కింద పెట్టుకోకున్నట్లే జస్ట్ వాల్కి యూటిలిటీ ఏరియాలో పెడితే వాల్కి మాప్స్, పరికలు అవన్నీ హ్యాంగ్ చేసుకోవడానికి ఉంటుందని. పిల్లలు మళ్ళా గలీజ్ చేసేస్తారని ఇది తీసుకున్నా. ఇది కూడా 200 ఏమో పడింది. లింక్ కావాలంటే చెప్పండి, బాగుంది, క్వాలిటీ సూపర్గా ఉంది, హెవీ ఉందన్నమాట. వెయిట్ కూడా ఏమీ అంత డెలికేట్ ఏం లేదు, చాలా స్ట్రాంగ్ ఉంది. చూసే తీసుకున్నా. మా ఆయన అన్నీ చూసి నేను పెట్టిన కదా వచ్చిన తర్వాత చూపిస్తాను అనమాట. తనకు నచ్చకపోతే మళ్ళీ రిటర్న్ పెట్టేస్తాను. తను ఓకే అంటేనే పెట్టుకుంటా, లేకుంటే రిటర్న్ పెట్టేస్తాను. అంటే కొన్ని తీసుకున్నాం, అన్ని ఐటమ్స్ తీసుకోలేదు. కొంచెం బడ్జెట్ చూసుకొని పోవాలి కదా, మళ్ళీ ఎక్కువ హై బడ్జెట్కి కూడా పోలేము మేము. ఇది ఏంటంటే బాత్రూంలో టవల్ హ్యాంగర్స్ అవన్నీ ఉంటాయి కదా. మాకేం అంటే బాత్రూంలో సెల్ఫ్లు ఏమి ఉండవు, ఇవే కదా, ఇవే బిల్డర్ ఏమి అట్లా సెల్ఫ్లు ఏమీ ఉండవు అనమాట. మన సైడ్ సెల్ఫ్లు అవి ఇవి పెట్టించుకుంటారు, సో బట్ ఏముండవు. ఇది ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇవి కూడా అంటే కాస్ట్ కొద్ది ఉన్నాయి, బట్ నాకు అండర్ బడ్జెట్లో అంటే నాకున్న బడ్జెట్ని బట్టి నేను పోయినా. బట్ నేను తీసుకున్నవి అయితే స్ట్రాంగ్ ఉన్నాయి. ఫస్ట్ వేరే పెట్టా, అవి అయితే స్ట్రాంగ్గా లేవన్నమాట. ఇవి బాగా స్ట్రాంగ్ ఉన్నాయి. మా ఇంటి పక్కన వాళ్ళు కూడా సేమ్ అపార్ట్మెంట్లోనే ఇల్లు తీసుకున్నారు, అక్క తీసుకుంది. బట్ వాళ్ళు ఒక్కొక్కటి వచ్చేసి 1500 పెట్టి తీసుకున్నారు. బట్ మనం అంత ఎఫర్ట్ చేయలేం కాబట్టి, మన బడ్జెట్లో మనం పోవాలి కాబట్టి ఇది తీసుకున్నాం. ఇది ఫోల్డ్ చేస్తారు, ఇది ఇట్లా వస్తుంది, ఇట్లా వాల్కి పెడతారు. ఓకే, డన్. ఇట్లా ఉంటారనమాట. మనకు కావాల్సినప్పుడు ఇట్లా పెట్టుకోవచ్చు, లేకపోతే ఫోల్డ్ చేసుకోవచ్చు అనమాట ఇట్లా. ఓకే, బాగున్నాయి అన్నారు, స్ట్రాంగ్గానే ఉంది. ఓకే, బాగుంది, తీసుకోండి. లింక్ కావాలంటే చెప్పండి. ఈ ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను నేను, ఇవన్నీ కూడా ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నా. ఫస్ట్ టైం మా ఇంటి కోసం నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టినా అనమాట. ఓకే,
ఇవి 2 పెట్టుకున్నా, 2 బాత్రూమ్స్కి 2 పెట్టుకున్నా. కొత్తగా ఎవరైనా ఇల్లు కట్టుకునే వాళ్ళకి యూజ్ అవుతుందని వీడియో చేస్తున్నా. మరి దీనికి కూడా కొంతమంది ఉంటారనమాట, అంటే కొంతమంది అంటే మీరు కాదండి, కొంతమంది ఉన్నారులే, వాళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి పని పెట్టలేకున్నట్లే ఏదో ఒకటి అంటూనే ఉంటారు. వాళ్ళకి ఏం పని ఉండదు కదా, పక్కన వాళ్ళని అనడమే అలవాటు అనమాట. ఇప్పుడు ఇదేంది, వాళ్ళేంది, ఇదేంది, ఇదేనమాట. అంటే వాళ్ళు అంటారు, నేను కామ్గా ఉండలేను, అట్లని వాళ్ళు డైరెక్ట్గా అనలేను. ఏదన్నా మా ఆయన దగ్గర అనేస్తాను. మా ఆయనమో డైరెక్ట్ వాళ్ళు నన్ను అంటాడు, కానీ ఎక్కడ అంటే మనకు గొడవ జరుగుతుంది కదా. మా ఇద్దరం గొడవ పడుకున్నా ఏం కాదు, అంత గొడవ పడితే బాగుంది ఏమనుకున్నాను చాలా చేస్తాను. ఇలా అనుకుంటున్నాను పద్ధతి చెప్తున్నా నా ఎక్స్పీరియన్స్. ఎంతసేపు ఉన్నా నేను పిల్లలకి ఏం పెట్టుకోవాలా, అది ఎట్లా ఇట్లా ఆలోచిస్తాను, పక్క వాళ్ళ గురించి అది మాట్లాడడం పేదవాళ్ళకైతే వాళ్ళే ఇదే పనే ఉంటుంది అనమాట. కొంతమందికి అందరికీ కాదు. వాళ్ళకి అర్థమవుతా, వాళ్ళకి చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది. పనులు చేస్తా, బట్ అన్ని అది నాకు తెలుసు, మా ఆయనకు తెలుసు, మా పేరెంట్స్ మిగతా వాళ్ళకి ఏం తెలియదు. ఏం పడితే అది బాగుంటా ఉంటుంది. ఇది మిర్రర్ అనమాట. వాష్ బేసిన్ దగ్గర మిర్రర్ పెడతాను కదా, ఇది కూడా నేను ఆన్లైన్లోనే పెట్టిన. బయట 3-4 థౌజండ్ పెట్టాలా అనేసి నేను ఆన్లైన్లోనే పెట్టిన. నాకు అండర్ బడ్జెట్లోనే వచ్చేసింది. ఇది నాకు 1450 అట్లా పడింది అనమాట. చూపిస్తాను మీకు, బాగుంది క్వాలిటీ. సారీ ఇట్లా మీకు ఇవి చూపిస్తూ మళ్ళీ అవి మాట్లాడినా కదా మీకు డిస్టర్బెన్స్గా అనిపించవచ్చు, బట్ ఏమో చెప్పాలనిపించింది చెప్పాను. ఇక్కడ లైటింగ్ వస్తుంది, చూపిస్తాను. కలర్ లైట్ పడుతుంది. ఇట్లా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. మా ఆయనకు నచ్చింది. అండర్ బడ్జెట్లో వచ్చేసరికి తీసుకోండి. బటన్ ఉంటుంది కదా, ప్లగ్ పెట్టేసి ఇట్లా చేయడమే. ఇంకా పిల్లలకి ఏమి ఏది ఇట్లా చేసి చూపెట్టాలి. ఇంకా నా బావ అయితే ఇంకా దీంతో ఆడుకుంటాడు ఒకటేసారి. ఇంకా అందుకని పిల్లలకి ఏమి బ్రష్ మిర్రర్ చూశారు, బట్ కొత్త ఇంట్లో కంటే నాకు అన్నయ్య ఊరికినే ఉన్నాడనమాట. నాకు అన్నయ్యకి ఇష్టమని కొత్త ఇంట్లో కూడా బ్లూ కలర్ పెట్టించేసాను అనమాట. కిచెన్కి మ్యాక్సిమం బ్లూ షేడ్స్లోనే కనిపిస్తుంది మా న్యూ హౌస్ కలరు, అంటే లామినేట్. నా బాబుకి ఏది ఇష్టమైతే అదే పెట్టించాను అనమాట. బట్ నా పాప అడుగుతుందేమో పెద్దగా అయ్యాక, ఏంటమ్మా అన్నకి ఇష్టమైంది పెట్టించాను నువ్వు అని. బట్ తనకు కూడా ఇదే ఇష్టం అని చెప్పింది అనమాట. ఈ కలరే తనకు కూడా ఈ కలరే ఇష్టం అనమాట. బ్లూ కలర్ అంటే లైట్ బ్లూ కలర్ అనమాట. నాకు అన్నయ్యకు ఏది అడిగినా బ్లూ కలర్, బ్లూ హౌస్ కావాలమ్మా, నాకు బ్లూ హౌస్ కావాలమ్మా అంటాడనమాట. సో ఓకే, ఇప్పుడే లాంగ్ లెంత్ అయిపోయింది వీడియో.
ఈ వీడియో మీకు ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇవి మీకు నచ్చినట్టయితే కొంతమందికి లింక్స్ కావాలని ఉంటే చెప్పండి, పిన్ చేయండి, నాకు కామెంట్ చేయండి. ఓకేనా? న్యూస్ తీసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి యూజ్ అవుతుందనే ఉద్దేశంతో చేస్తున్నా. ఓకే, బాయ్.